ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ప్రభువు మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. యేసయ్య ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన్ను ప్రేమించేవారు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. వారి పట్ల కృప చూపించే దేవుడట. తన ప్రేమను, తన సహాయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. భయపడవద్దు, కలవరపడద్దు. ప్రభు మీకు తోడున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు నిశ్చయముగా మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. భయపడకము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు మీకు తోడుండి నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలగా ప్రార్థన చేయండి. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుండి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు, మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలెనన్న ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు యెరూషలేముకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఈ మార్గ మధ్యంలో ఎఫెస్లో ఉన్న సంఘాన్ని కలిశాడు, తూరులో ఉన్నటువంటి సంఘాన్ని కలిశాడు, ఆ తర్వాత కైసరయలో ఉన్నటువంటి సంఘాన్ని కలిశాడు. ఆ కైసరయ నుండి ఇప్పుడు యెరూషలేముకు వెళ్తా ఉన్నాడు. కైసరయలో ఉన్నప్పుడు అగబు అనే ఒక ప్రవక్త యెరూషలేములో జరగబోతున్న వాటన్నిటిని పౌలుకు అలాగూ చూపించాడు. ఇలాగూ యెరూషలేములో పౌలును బంధించాలి అని అందరూ ఉన్నారు అని చెప్పారు. అయినప్పటికీ పౌలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేనికి భయపడకుండా, కలవరపడకుండా దేవుని చిత్తం జరగాలి అని చెప్పేసి అలాగూ యెరూషలేము వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. వెనకడుగు వేయలేదు, భయపడలేదు. కాబట్టి క్రీస్తు కొరకు నా ప్రాణమునైనా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న పౌలు ధైర్యాన్ని విశ్వాసులు చూసినప్పుడు వారు కూడా కొంత ఆదరణ, ధైర్యం తెచ్చుకొని ప్రభు చిత్తము జరుగునుగా కానీ దేవుని చేతికి అప్పగించుకున్నారు. ప్రియులారా, ఏదైనా పరిస్థితి చూసినప్పుడు విశ్వాసి లేక దేవుని బిడ్డలు భయపడినట్లయితే వారిని బట్టి అనేక మంది కలవరపడిపోతారు, భయపడిపోతారు. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా భయపడకూడదు, ధైర్యంగా నిలబడాలి, పరిస్థితిని ఎదిరించేవారుగా ఉండాలి, శక్తిని పొందుకునేవారుగా ఉండాలి. కానీ దేవుని చిత్తములో నుండి తొలగిపోకూడదు, దారి తప్పకూడదు, భయపడకూడదు, వెను తిరగకూడదు. ప్రియుల, పట్టుదలతో, విశ్వాసముతో ముందుకు సాగాలంతే. దేవుని పిల్లలు అలాగూ ఉండాలి. ప్రియుల, పౌలు యెరూషలేములో బంధిస్తారు అని చెప్తే బంధించబడుటకు కాదు, చనిపోవడానికి కూడా నేను రెడీ అన్నాడు. మరణానికి భయపడని ఆ వ్యక్తిని ఇంకెవరు ఏమీ చేయలేకపోయారు. కాబట్టి దేవుని చిత్తము జరుగునుగా కానీ వారందరూ కూడా పౌలును దేవుని చిత్తానికి అప్పగించేసేసారు. ప్రియులారు, తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవ సహోదర సహోదరులు సంతోషంతో వాళ్ళందరూ కూడా చేర్చుకున్నారు. ప్రియులారు, ఇప్పుడు పౌలు యెరూషలేముకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈ యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు పౌలు వారికి అవసరమైన సామగ్రిని తీసుకొని యెరూషలేముకు వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆయా సంఘములలో పోగు చేయబడిన చందాలు ఉన్నాయి. ప్రియులారా, కానుకలు ఉన్నాయి. అవి అన్యజనుల ద్వారా కూడా వచ్చినవి ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొని పౌలు ఇప్పుడు యెరూషలేములోని ప్రధానమైన సంఘం దగ్గరకు వస్తున్నాడు. అంటే వారి యొక్క విశ్వాస జీవితం, వారి సమర్పణ, దేవుని కొరకు వారు ఎంత నమ్మకంగా ఉన్నారు, ఆయా సంఘముల వారు అనేది
యెరూషలేములో ఒక సమాచారం అందించటానికై యెరూషలేములో ఉన్న సంఘము యొద్దకు పౌలు అవన్నీ కూడా తీసుకొని వస్తా ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు పౌలు ఆయా సంఘం నుండి పోగు చేసిన ఆ కానుకంతా తీసుకొచ్చి యెరూషలేములోనికి ఇవ్వటానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి యూదులు, అలాగే క్రైస్తవులుగా మారినటువంటి అన్యజనులు, యూదులకు అన్యజనులు అంటే పడదనమాట. వారి మధ్యలో ఒక ద్వేషభావం ఉంటుంది. అది తొలగిపోయి క్రీస్తునందు మనమందరము ఒక్కటే అని ఆ ప్రేమ ఐక్యత అందరిలో కలగాలి అని ఈ అన్యజనులు అందించిన సందాలను కూడా తీసుకొని యెరూషలేములోని యూదుల దగ్గరకు పౌలు రావటం జరిగింది. దానివల్ల అందరి మధ్యలో ఒక ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది, అందరిలో ఒక అర్థం చేసుకునే మనస్సు ఏర్పడుతుందని పౌలు భావించినాడు. పౌలు యెరూషలేములకు వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మ్నాసోను అనేటటువంటి ఒక వ్యక్తి. ఇతను ఎవరు అంటే, మొదటి విశ్వాసులలో గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదా క్రైస్తవుడు మ్నాసోను అన్నమాట. యెరూషలేములోని యూదులేమో హెబ్రీ భాష మాట్లాడతారు. మరి గ్రీకు భాష మాట్లాడితే ఇది వాళ్ళకి అర్థమవటానికి అలాగూ తర్జుమా చేయడానికి ఒక ట్రాన్స్లేటర్గా అన్నట్లుగా ఈ మ్నాసోను అనే ఈ వ్యక్తి పౌలుతో పాటు ఉండటం జరిగింది ప్రియులారా. పౌలు యెరూషలేమునకు వెళ్ళినాటికి యెరూషలేములో ఉన్నటువంటి ఈ మ్నాసోను అనే ఆ వ్యక్తి ఇంట్లో పౌలుకు బసను ఏర్పాటు చేయుటకై కైసరయ నుండి కొంతమంది సహోదరులు ఇక్కడికి వచ్చి ఆ పౌలుని అతని ఇంటికి తీసుకుని వెళ్ళారు. 17వ వచనం, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. చూడండి ప్రియులారా, ఇప్పుడు యెరూషలేములో ఉన్న సహోదరులందరూ కలిసి పౌలును చూసి చాలా సంతోషించారు. ఎందుకంటే పౌలు ద్వారా దేవుడు ఎంతో బలమైన సేవను జరిగించాడు. అలాగే పౌలుకు ద్వారా అన్యజనులు అర్పించిన ఆ కానుకలన్నీ కూడా తీసుకొచ్చి యెరూషలేము సంఘంలో అప్పజెప్పారు. యెరూషలేము సంఘానికి ప్రధానమైన కాపరి ఎవరు అంటే యాకోబు. ఈ యాకోబు ఎవరు అంటే, మరియమ్మకు పుట్టినటువంటి కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు తర్వాత పుట్టినటువంటి కుమారుడు, అంటే యేసుక్రీస్తు ప్రభునకు సోదరుడుగా ఉన్నటువంటి యాకోబు యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు నొద్దకు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి అవన్నీ అర్పించారు. 19వ వచనం, అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పాను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ అనేక మంది అన్యజనులు పౌలు పరిచర్యలో రక్షించబడి గ్రీకు భాష మాట్లాడేవారు కానీ, అలాగే ఆసియాలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరూ పౌలు ద్వారా రక్షణలోనికి వచ్చారు, సంఘాలు కట్టబడ్డాయని అవన్నీ విని ఇప్పుడు అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఇప్పుడు పౌలుతో పాటు ఒక్కొక్క సంఘము నుండి, అంటే పౌలు సువార్త పరిచర్య చేసిన ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్క వ్యక్తి ప్రతినిధిగా వచ్చారు. వాళ్ళందరూ తెచ్చిన ఆ కానుకల ద్వారా ఆ అన్యజనులు, అంటే యేసుక్రీస్తు ప్రభు తెలియని ఆ అన్యజనులు వారు ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎంత ప్రేమను కలిగి ఉన్నారు అనేది చూపించినట్లుగా ఈ సంగతులన్నిటిని బట్టి యెరూషలేములో ఆ సంఘ పెద్దల దగ్గర వారు మాట్లాడుతూ ఉండగా, పౌలు పరిచర్యలో జరిగిన కార్యాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ వివరిస్తూ ఉండగా వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి భేదం లేదండి. వారు వీరు, ఎక్కువ తక్కువ, ధనవంతుడు పేదవాడు, ఇలా దేవుడు భేదం చూపించాడు. ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం చెప్తుంది. అట్లాగూ ఇప్పుడు అందరికీ సువార్త ప్రకటించబడాలి. అయితే ఆనాడు కూడా యూదులైన వారు అంటారు, మాకు మాత్రమే, ఇంకెవరికి వెళ్ళొద్దు, ఇంకెవరికి కాదు అన్నట్లుగా వారు ఉండేవారు. ప్రియులారా, సువార్తకు వ్యతిరేకత అనేది ప్రారంభ కాలం నుంచి ఉన్నదే, నేటికి అది కొనసాగుతూనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ప్రేమిస్తాడు, అందరూ రక్షించబడాలని కోరుకుంటాడు, అందరూ దేవుని రాజ్యానికి రావాలని కోరుకుంటాడు. కానీ కొంతమంది మతముల ద్వారా లేక భాషల ద్వారా
లేక భేదాభిప్రాయముల ద్వారా యూదులని, అన్యులని, లేక సమరయులని, గ్రీసు దేశస్తులని, అట్లా అనేక రకాలైన భేదాలు పెట్టి కొంతమందిని చులకనగా చూసేవారు. తద్వారా వారి మనసు విరిగిపోయి మాకు ఈ దేవుడు వద్దు అని దేవుని విడిచిపెట్టిన వారు లేకపోలేదు. అయితే అట్లాంటివి రాకున్నట్లు పౌలు ఇప్పుడు ఆ ఒక్కొక్క సంఘము నుండి ఒక్కొక్కరిని తీసుకొచ్చి యెరూషలేములో ఉన్న వీళ్ళందరికీ కలుపుతూ అందరి మధ్యలో ఒక పరిచయాన్ని, ప్రేమానుబంధాన్ని కలిగించినాడు. ప్రియులారా, పౌలు ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి యెరూషలేములో దేవుడు చేసిన కార్యాలని మాట్లాడుతున్నప్పుడు అందరూ సంతోషిస్తూ ఉన్న సందర్భంలో పౌలుతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. యూదుల్లో విశ్వాసులైన వారు వేల మంది ఉన్నారు. ఇక్కడ యెరూషలేము అనేది యూదుల పట్టణం. ఇక్కడున్న క్రైస్తవులు అనేక మంది యూదులు, యూదా మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వారు. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు ఏం విన్నారు అంటే 21వ వచనం చూడండి. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన, అంటే పౌలు చెప్పాడని, వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. ప్రియులారా, మోషేను గాని దేవునిని గాని ఎవరైనా ఒక్క మాట దూషించినా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు యూదులు. అంత రోషంగా ఉండేవారు. మోషే అంటే దైవజనుడు. ప్రియులారా, దైవజనుని కానీ దేవునిని కానీ దూషించడానికి వీల్లేదు. అంత నిష్ఠగా ఉన్నటువంటి వీరు. అయితే పౌలుని గురించి వీళ్ళకి ఎవరో అబద్ధాలు చెప్పారు. పౌలు అంటే గెట్టని వారు, పౌలు పరిచర్యలో అధికంగా అభివృద్ధి చెందుతున్నాడని అసూయతో నింపబడిన వారు, లేక పౌలు ద్వారా అన్యజనులు దేవుని వద్దకు వస్తున్నారు అని వాళ్ళలా రావకూడదు అన్నట్లుగా కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆలోచన కలిగిన వారు, ఇలాంటి వారు వ్యతిరేకతను స్వార్థకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళందరూ పౌలు మీద ఒక ద్వేషాన్ని యెరూషలేము సంఘంలో నాటారు. చూడండి, దేవుడేమో పౌలుని ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా దేవుడు వాడుకొని వెళ్ళిన చోట్లల్లా అనేక మందిని రక్షణలో నడిపిస్తూ వచ్చాడు. ఈ స్వార్థ ప్రయాణంలో పౌలు ఈజీగా వెళ్ళలేదు. ఏదో వెళ్ళి 4 మాటలు చెప్పగానే అందరూ మారలేదు. కొన్ని చోట్ల దెబ్బలు తిన్నాడు, కొన్ని చోట్ల నిందలు తిన్నాడు, కొన్ని చోట్ల రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొన్ని చోట్ల మరణం ఎదుర్కొనవలసినంత పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టపడి సేవ చేసి పౌలు అనేక మందిని దేవుని దగ్గర తీసుకొస్తే యెరూషలేము సంఘానికి వచ్చేటప్పటికి పౌలు మీద నిందలు మోసుకొచ్చేశారు. ముందుగా ఏమని, పౌలు మోషే చెప్పినట్టు చేయొద్దంటున్నాడు, మోషేను పట్టించుకోవట్లేదు, మోషేను తృణీకరిస్తున్నాడు అన్నట్టు, మోషేను విడిచిపెట్టాలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. 22వ వచనం, కావున మనమేమి చేయదాం, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. నువ్వు వచ్చావనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి గొడవలు అవుతాయి కాబట్టి మరి మనం ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. యూదులకు ఉన్నటువంటి సందేహాలన్నీ తీర్చబడాలి ఇప్పుడు, లేకపోతే పౌలు మీద ఇప్పుడు వాళ్ళు ఒక గొడవ పెట్టేసుకుంటారు. అవసరమైతే పౌలుని కొట్టడానికి, చంపడానికి కూడా యూదులే, క్రైస్తవులుగా మారినటువంటి యూదులే, బయట వాళ్ళు కాదండి, సంఘములో ఉన్నటువంటి వారే. దైవజనుడైన పౌలుకు, అపోస్తలుడైన పౌలుకు విరోధముగా వారు పనిచేయటానికి వాళ్ళు అలాగున్నారు. చూడండి, కొన్నిసార్లు ఎవరో వ్యక్తుల ద్వారా మనకు ఆపదలు రావు, మన తోటి వారి ద్వారా, మనకు దగ్గరగా ఉన్నటువంటి వారి ద్వారా, ఇంకా చెప్పాలంటే మనం ప్రేమించే వారి ద్వారానే కొన్నిసార్లు ఆపదలు, కష్టాలు కూడా మన దాకా రావటానికి సైతాన్ తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే మీరు మౌనంగా ఉంటే దేవుడు మీ పక్షాన్ని క్రియ చేస్తాడు. ఎలా వచ్చినాయి అవన్నీ అలాగే దేవుడు తిప్పి పంపిస్తాడు. పౌలు ఇక్కడ ఏం చేశాడు, పౌలును రక్షించటానికై యూదులలో నుండి కొంతమందిని దేవుడు లేపాడు. అద్భుతం ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అని దేవుని వాక్యం రాయబడి, మన దేవుడు మన శత్రువుల్లో నుండి మన పక్షంగా మాట్లాడే ఒక వ్యక్తిని దేవుడు లేపుతాడు. ఎప్పుడైతే అలాగ వారు మనపక్షంగా మాట్లాడతారో అవతలే వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ పౌలుతో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. 22వ వచనం చూడండి, కావున మనం ఏమి చేయదుమో నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము అని చెప్పేసి వీళ్ళు ఏమంటున్నారంటే, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా దగ్గర ఉన్నారు, నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యేడి ఆ తగులుబడి ఖర్చు పెట్టుకో, అప్పుడు నిన్ను గూర్చి
తాము వినిన వర్తమానం నిజం కాదని నీవును ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుంటారు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అన్యజనులకు సంఘమంతా కలిసి నిర్ణయించిన 3 విధులు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తినకూడదు. రెండవది, రక్తమును గొంతు బిసికి చంపిన దాన్ని తినకూడదు. అంటే ఏదైనా జంతువును వధించినప్పుడు దాని రక్తాన్ని మీరు తినకూడదు. ఏ రక్తం మీరు తినకూడదు ప్రియులారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత గొంతు బిసికి చంపిన దాన్ని తినకూడదు. తర్వాత మూడవది అంటాడు వ్యభిచారం, జారత్వం లాంటివి మీరు మానాలి. ఈ 3 మీరు విడిచిపెట్టాలి అని అన్యజనుల మీద వీటిని వరకే చెప్పారు. ఇంకే భారం వాళ్ళ మీద పెట్టలేదు. అన్యజనుల్లో నుండి రక్షించబడిన వారు వీటిని మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. 26వ వచనం, అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపాను. చూడండి, ఇప్పుడు పౌలు యూదుల ఆచారం ప్రకారం కొన్ని చేయాల్సి వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే యెరూషలేములోని పెద్దలు యూదులకును పౌలుకును మధ్యలో ఒక సమాధానం ఏర్పడాలి. కొన్ని మత ఆచారాలు చేయనందు వలన కొంతమంది శత్రువులుగా మారిపోతారు. కాబట్టి కొన్నిసార్లు జ్ఞానంతో నడుచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి పౌలే స్వయముగా మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాడు, ఇదిగో వీరికి ఇలా శుద్ధి చేస్తున్నాడు అన్నట్టుగా ఒక మొక్కుబడి చేసుకున్న ఒక 4 యూదులు ఉన్నారు. వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు నువ్వు కూడా నీ మొక్కుబడి తీర్చుకో. పౌలు కూడా ఒక మొక్కుబడి కలిగి ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ మొక్కుబడి దినాలలో వీరు ఏ రీతిగా అయితే తమ అపవిత్రతను పోగొట్టుకొని పవిత్రపరుచుకుంటారో ఆ విధానమంతా వాళ్ళు చేయాలి. వాళ్ళతో పాటు పౌలు కూడా వెళ్ళి తాను కూడా పవిత్రపరుచుకొని వాళ్ళందరి మొక్కుబడి ఖర్చులు పౌలు గాని భరిస్తే పౌలు మోషే ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాడు అని ప్రజలందరూ తెలుసుకుంటారు అని అన్నట్లుగా ఈ యెరూషలేములో కొంతమంది పెద్దలు యూదులు అటువంటి సలహాలు ఇచ్చారు. కొన్నిసార్లు పెద్దలు చెప్పే ఇటువంటి జ్ఞానయుక్తమైన మాటలు సమాధానాన్ని కలిగిస్తాయి. ఊరికే మూర్ఖంగా గొడవలు పెట్టుకోకూడదండి. ఊరికే తగాదైనందువల్ల ఉపయోగం లేదు, వాదించినందువల్ల ఉపయోగం లేదు. కొన్నిసార్లు జ్ఞానముతో తలదించుకొని వెళ్ళటం కూడా మేలే ప్రియుల. కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా మేలే. ద్వేషాన్ని ఎక్కడికక్కడ ఆర్పేయాలే కానీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళకూడదన్నమాట. అందుకే ఇక్కడ వీళ్ళందరూ పౌలుకి యూదులకి సమాధానం ఏర్పరచాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. 27వ వచనం, 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరచి అతన్ని బలవంతముగా పట్టుకొని. చూడండి, యూదుల మధ్యలో ఎంత ద్వేషం వెళ్ళిపోయిందంటే యెరూషలేములో ఉన్న యూదులందరినీ నిమ్మలపరిచే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే ఆసియా నుండి వచ్చిన యూదులు వాళ్ళు దేవాలయంలో పౌలును చూసి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు ప్రియులారా. అంటే ఇప్పుడు పౌలు అన్యజనులను మోషే ధర్మశాస్త్రం అనుసరించనక్కర్లేదని చెప్తున్నాడు. అలాగే యూదులు కూడా కొంతమంది అట్లాగే చెప్పేస్తున్నాడు అన్నట్లుగా ఒక దురభిప్రాయం పౌలు మీద వెళ్ళిపోయింది. పౌలేమో యేసుని గురించి మాత్రం ప్రకటిస్తున్నాడు. ఈ ఆచారాలు అలా చేయాలి ఇలా చేయాలని పౌలేం చెప్పలేదు. అయితే ఎవరి మీద బరువు పెట్టలేదు ప్రియులారా. ఒక వ్యక్తి ఇష్టపడని దానిని అతని చేత బలవంతంగా చేయించినంత మాత్రాన అది అతనికి ఏమాత్రం ప్రయోజనాన్ని తీసుకొని రాదు. కాబట్టి వారు ఇష్టపడినట్లుగా అన్యులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు రక్షణ పొందాలి. పౌలు ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు చేసిన బలియాగం. ఆయన మన పాపములను క్షమించిన దేవుడు, మన పాపముల కొరకు మరణించిన దేవుడు. ఆయన కార్చిన రక్తం మూలంగా మనకు పాపక్షమాపణ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటాం. ఇది పౌలు యొక్క సువార్త. పునరుద్ధానుడై లేచిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే యేసు పౌలు కనబడ్డాడు, ఆయన గురించిన ప్రత్యక్షత పౌలుకు ఉంది. ఇప్పుడు అందుకే యేసుని గురించి పౌలు చెప్తున్నాడే కానీ మోషే ధర్మశాస్త్రం కానీ ఆచారాలు కానీ వీటిని గురించి ఎక్కడ ఏ వ్యతిరేకంగా పౌలు చెప్పలేదు. అయితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణను చెప్పాడు. ధర్మశాస్త్రమేమో పాపానికి శిక్షణ గురించి చెప్తాడు.
పౌలేమో శిక్ష వలన రక్షణ కలగదు, క్షమించడం వలన రక్షణ కలుగుతుంది అని పౌలు కృపను గురించి మాట్లాడాడు. అందుకే పౌలు పత్రికలన్నింటిలో మనం కృపను గురించి మనం ఎక్కువగా వింటాం ప్రియుల. కాబట్టి ఇది చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు ఎదుటోడు తప్పు చేశాడు అనుకో, లోకమంతా ఏం కోరుకుంటుంది అంటే ఆ వ్యక్తిని కొట్టండి, ఆ వ్యక్తిని శిక్షించండి అని కోరుకుంటుంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆ వ్యక్తికి శిక్ష తప్పాలి, ఆ వ్యక్తి రక్షించబడాలి, ఆ వ్యక్తి మరలా ఎన్నడూ ఆ పాపం చేయకూడదు. ఇది యేసు ప్రభు వారు చేపించిన కృప. పౌలు దానినే మాట్లాడేవాడు. యేసులా జీవించాలి, యేసయ్యను ప్రజలకు చూపించాలి. ఇది పౌలు యొక్క ప్రయత్నమై ఉన్నది. అయితే దాన్ని వారు అర్థం చేసుకోనని వారుగా మనకి కనబడుతూ ఉంటారు ప్రియులారా. పౌలు యూదులతో మాట్లాడేటప్పుడు ఒక రకంగాను, అన్ని జనులతో మాట్లాడేటప్పుడు ఒక రకంగాను మాట్లాడుతున్నాడని కొన్నిసార్లు కొంతమంది కొన్ని అభిప్రాయాలు లేవనెత్తారు. అయితే పౌలు తపన ఏంటంటే ఏ విధము చేతనైనా అన్యులను క్రీస్తు యొద్దకు నడిపించాలి అనేదే పౌలు యొక్క ఉద్దేశం. అందుకే వారి మీద ఈ 3 తప్ప ఇంకేమి వారికి చెప్పలేదు. మీరు యేసు ప్రభువుని విశ్వసించండి, అయితే ఈ 3 చెయ్యొద్దు అని చెప్పాడు. ఏంటా 3? 1, విగ్రహములకు అర్పించినవి తినద్దు. 2, రక్తాన్ని తినద్దు, గొంతు బిసికి చంపిన దాన్ని తినద్దు. తినే విషయాల్లో ఈ 2 చెప్పాడు. 3వది జీవితం విషయంలో వ్యభిచారం చేయకూడదు, జాగ్రత్తలకు దూరంగా ఉండండి. ఈ 3 చెప్పాడు ప్రియుల. అందుకని ఇప్పుడు అందరూ అంటారు పౌలు వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం అంతా చెప్పట్లేదు, ఆదివారం చర్చికి రావాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, లేకపోతే విశ్రాంతి ఏమైనా ఏ పని చేయకూడదు, తల్లిదండ్రిని గౌరవించాలి, 10 ఆజ్ఞలు చెప్పాలి, ధర్మశాస్త్రం చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి కదా అంటే పౌలుకి ఏంటంటే క్లుప్తంగా కొంచెం వారికి వాక్యాన్ని నేర్పిస్తూ వారిని దేవుని దగ్గరకు తీసుకొచ్చి యేసు రక్షణలో నిలబెట్టాలనేది పౌలు ఉద్దేశం. అందుకే వారికి ఏ రీతిగా అలా సువార్త చెప్పాలని, వారి ఆత్మలను ఏ రీతిగానే దేవుని కొరకు సంపాదించాలని పౌలు ప్రయాసపడుతూ ఉన్నాడు. అది కొంతమందికి పౌలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అన్న ఒక చెడు అభిప్రాయాన్ని తీసుకొని వెళ్ళిపోయింది ప్రియుల. అయితే పౌలు దేవుని ప్రేమను అనే జనులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. శిక్షణ గురించి మాట్లాడితే ఎక్కువ మంది రక్షించబడరండి. అయితే దేవుని ప్రేమ అనేక మంది హృదయాలను మారుస్తుంది ప్రియుల. చాలామంది దేవుడు చూపించిన ప్రేమ ద్వారా రక్షించబడిన వాళ్ళే. రోగం వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తగ్గిద్దని ప్రార్థన చేయించుకున్నారు, తగ్గింది, వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చారు. నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి త్వరగా దేవుని దగ్గరకు రండి అంటే ఈ బోధ వలన ఎక్కువ మంది రక్షణ అయితే పొందట్లేదు ప్రియుల. అందుకే పౌలు క్షమాపణ గురించి, ప్రేమను గురించి, దేవుడు చేసిన బలియాగాని గురించి, యేసు ప్రభు ఎంత ప్రేమిస్తాడో ఆ ప్రేమను గురించి, కృపను గురించి ఎక్కువగా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉండేవాడు. 27వ వచనం నుండి చదువుదాం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి సమూహం అంతటిని కలవరపరచి అతని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి ఉన్నాడని కేకలు వేసిరి. ప్రియులారా, ఎఫెసులో పౌలు సేవలో ఉన్న కాలంలో పౌలుతో పాటు త్రోఫీము అనే ఒక అన్యుడైన వ్యక్తి పౌలుతోటే ఉన్నాడు. యూదులకి అది నచ్చల. చూడండి, సంఘంలో కూడా కొన్నిసార్లు కొంతమంది కులాల భేదం పెట్టుకొని, అదొక పలానా వాళ్ళని పాస్టర్ గారు వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు, లేకపోతే పలానా జాతి వాళ్ళని పాస్టర్ గారు వెంట పెట్టుకొని తిరుగుతున్నాడని ఎవరో ఒక వ్యక్తిని బట్టి కొన్ని భేదాలు సృష్టించడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఆసియా నుంచి వచ్చిన యూదులు, వీరు ఎఫెసులో ఉన్నటువంటి యూదులు ప్రియులారా. ఎఫెసులో త్రోఫీము అనే వ్యక్తిని పౌలుతోటి వారు చూశారు. ఇప్పుడు పెంతెకోస్తు పండగ జరుగుతూ ఉంది కాబట్టి అనేక ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. ఆసియా నుండి కూడా యూదులు యెరూషలేముకు వచ్చారు. ఇప్పుడు పౌలుని ఎప్పుడైతే దేవాలయంలో వారు చూశారో, పౌలుతో పాటు ఖచ్చితంగా ఈ అన్యుడైన త్రోఫీము కూడా పౌలుతో పాటే మందిరంలోనికి వచ్చి ఉంటాడని, పౌలు అతన్ని తీసుకొని వచ్చాడని వాళ్ళు అభిప్రాయపడి పౌలు మీద చాలా కోపం పెట్టుకున్నారు. అంటే అన్యుడు ఈ దేవాలయంలో అడుగు పెట్టడమే నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా అన్యుడు ఆ దేవాలయ ప్రాంగణం లోపలికి కానీ అడుగు పెట్టి ఉంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, దేవాలయం అపవిత్రం చేయబడుతుంది అని చెప్పేసి అన్యుడిని తీసుకొని వెళ్ళి వెంటనే చంపేస్తారు, మరణ శిక్షకు గురైపోతాడు. కాబట్టి ఏ అన్యుడు
యెరూషలేములోని ఆ దేవాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అందుకే చూడండి, ఇప్పటికి కూడా మనం చాలా చోట్ల చూస్తాం, కొన్ని గుళ్ళల్లోకి రానివ్వరు, లోపలికి అడుగు కూడా పెట్టనివ్వరు అనమాట. ఎందుకంటే మనిషి లోపలికి అడుగు పెడితే దేవాలయం అపవిత్రం అయిపోతుంది అని కొంతమంది నమ్మకం. అందుకే దేవుణ్ణి మనిషిని దూరంగానే అలాగే పెడతారు. ఇలాగ ఇది ప్రారంభ కాలం నుండి అనేక మతాలలో అనేక సిద్ధాంతాల్లో వచ్చినటువంటి కొన్ని ఆచారాలు. అలాగే యూదులకు ఉన్నటువంటి ఆ ఆచారం ఏంటంటే అన్యుడు దేవాలయంలో అడుగు పెట్టకూడదు. ఒకవేళ అడుగు పెడితే దేవాలయమే అపవిత్రం అయిపోతుంది అన్నట్టుగా దేవాలయాన్ని పవిత్రపరిచి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చంపేసి, రాళ్లతో కూడా చంపేసి అలాంటి శిక్షను వారు చేస్తారు. ఇప్పుడు ఎఫెసు నుంచి వచ్చిన వాళ్ళు పౌలుని ఎప్పుడైతే మందిరంలో చూశారో, ఎఫెసులో పౌలు అన్యులతో కలిసి ఉన్నాడు కదా, వాళ్ళతో కలిసి తింటా ఉన్నాడు, వాళ్ళ ఇళ్లలో ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ త్రోఫిమ్ అనే వ్యక్తిని తీసుకుని వచ్చాడు అనుకొని వీళ్ళందరూ కూడా పౌలు మీద గొడవ చేయటం ప్రారంభించారు. వాస్తవానికి అక్కడ త్రోఫిమ్ అనే వ్యక్తి పౌలుతో పాటు లేడు. ఏ అన్యుడు కూడా ఆ దేవాలయంలో అడుగు పెట్టలేదు. అంటే ఒక అబద్ధం లేక ఒక భయం లేక ఒక ఆరోపణ, అది నిజమా అబద్ధమా అనేది ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి మీద చేసే ఒక ఆరోపణ ఎంత ప్రమాదాన్ని సృష్టించగలదో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. ఇది పౌలు యొక్క ప్రాణం తీసేంత పరిస్థితి వచ్చేసిందనమాట. కాబట్టి దీన్ని బట్టి ఆ తప్పుడు ఆరోపణకు ఉన్నటువంటి ఆ శక్తి ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సంఘములో ఒక తప్పుడు ఆరోపణ ఒక వ్యక్తి మీద చేయటం ప్రారంభిస్తే అది సంఘాన్ని ఎంత నాశనం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు పౌలుని పట్టుకొని వాళ్ళందరూ కూడా బంధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచాడు అని వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. 29వ వచనం చూడండి. ఎలాగనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకొని వచ్చిందని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండేను. జనులు గుంపులుగా పరిగెత్తును వచ్చి సౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడిన, అంటే బయటకు లాక్కొని వెళ్ళిపోయి తలుపులు మూసేశారు. ఏమంటే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడూ నెట్టివేయలేదు. మనము దేవునికి సమీపంగా వెళ్ళాలి కానీ దేవునికి దూరస్తులుగా ఉండరాదు. ప్రియులారా, అబద్ధాలు నేరారోపణలు చాలా ప్రమాదకరమే. అవి మనం ఏ వ్యక్తి మీద చేయటానికి ఎక్కువగా మనం ముందు ఉండకూడదు. యేసు ప్రభు అందుకే క్షమాపణ నేర్పించాడు, ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్పించాడు. అది సంఘానికి విశ్వాసులకు ఎంతో మాదిరికరంగా దీవెనకరంగా ఉంటాయి ప్రియులారా. అంతేగాని ఒక వ్యక్తి శిక్షించబడాలని మనం కోరుకోకూడదు, అలాంటి వాటిలో మనం ముందు ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య ధ్యానంలో పౌలు యొక్క సేవలో జరుగుతున్న ఈ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన లోపాలు మనం విడిచిపెట్టాలి, ఎదుటివాని ఎడల ప్రేమను కలిగి ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ దిన వాక్య ధ్యానంలో మీరు ఇచ్చిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఆ ఆత్మీయులను బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి సమస్య ప్రతి బాధ నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపజేసి బిడ్డల హృదయాలు అర్థం చేసుకునే జ్ఞానం దయచేసి నీ కొరకు జీవించుటకు, నీ చిత్తం నెరవేర్చుటకు సహాయం చేయమని బిడ్డలకున్న ప్రతి లోటుపాట్లు తీర్చండి, అవసరతలు తీర్చండి, ఆశీర్వదించండి. కావలసిన ప్రతి సహాయాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమె. ప్రియులారా, ఈరోజంతా దేవుడు మీకు తోడు నడిపిస్తాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియపరచండి. అలాగే ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమె. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569 మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్
8866667676. మరి యొక్క నంబర్ 7075159777.